తిరుపతిలో కాపులు ఎదగకూడదా? అంటే ఏంటి? గత ఎన్నికల్లో 63,000తో మేము గెలిపించినామని జెప్పి, తిరుపతిలో కాపులు ఎవరైతే లీడింగ్‌లో ఉన్నారో, పవర్‌ఫుల్‌గా ఉన్నారో, ఎవరైతే జనంలో ఉంటారో వాళ్ళని ఒక్కొక్కడిగా తొక్కాలని జెప్పి మీరు చూస్తారండి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే అగ్ర కులాలలో మేము కాపులు ఉండకూడదా? రాజకీయాల్లో కాపులు ఉండకూడదా? బలిజలు ఉండకూడదా? ఉంటే వాడిని ఏ విధంగా తొక్కాలి ప్రయత్నం చేస్తారా? నేను మొదటి రోజు నుంచి చెప్తున్నాను. అది ఓన్లీ కేవలం ఆ మహిళకు, నాకు ఆర్థిక లావాదేవీలు మాత్రమే ఉన్నాయి. అందరికి ఇప్పుడు ఇక్కడ ఎంతమందికి అప్పులు లేవు? మీకు అప్పులు లేవా? ఈ తిరుపతిలో ఎవరికి అప్పులే లేవా? అందరూ నిజాయితీగా డబ్బులు తీసేసుకొని పర్ఫెక్ట్‌గా కట్టేవాళ్ళు ఎవరన్నా చెప్పండి. సన్మానం చేస్తా ఇంటికొచ్చి. అప్పులు, ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు వేరండి. దాంట్లో ఉన్న లావాదేవీలు, గొడవలు జరుగుతాయి. డబ్బులు తీసుకున్నప్పుడు జరుగుతారు. తీసుకున్నప్పుడు ఒకరోజు సమయానికి ఇవ్వలేకపోతాం. ఒక నెల ఇవ్వలేకపోతాం. ఒక సంవత్సరం ఇవ్వలేకపోతాం. అది ఆర్థిక లావాదేవీలు తీసుకొచ్చి, ఆ మహిళని పాపం రాజకీయ నాయకులు వాడుకోవడం కరెక్ట్ కాదని మొదలే చెప్పాను నేను. ఒక అమ్మాయిని రాజకీయాల్లో లాక్కండి. అది ఆర్థిక లావాదేవీలు మేము సెట్ చేసుకుంటాం. మాట్లాడుతున్నారు. సెటిల్ అవుతుంది. అంతేగాని ఆమెను తీసుకొచ్చి, "నువ్వు ఇలా చెబితే మేము డబ్బులు నీకిస్తాం. నువ్వు ఇలా కిరణ్ రాయల పైన మాట్లాడితే నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తాం. కిరణ్ రాయలు మానసికంగా ఏడిపిస్తే నీకు సెటిల్ చేస్తాం. నీ కొడుక్కు సెటిల్ చేస్తాం" అని చెప్పి రాజకీయ ట్రాప్‌లో ఆమెను ఇరికించాను. గతంలో చెప్పా, ఇప్పుడు చెప్పా. ఇక చెప్పను గూడా. ఎందుకంటే ఆ ఇష్యూ క్లోజ్ అయిపోయింది కాబట్టి.